హే కృష్ణ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు 5వ శనివారం పూజ చేసుకుంటున్నాము. ఎలా చేసుకున్నాము మీరు కూడా నాతో కలిసి చూసేయండి. ఇది మా 5వ శనివారం పూజ. మార్నింగే వాకిలి కడిగి ముగ్గు పెట్టి, అలాగే తులసి చెట్టు దగ్గర కూడా ముగ్గు వేసింది మా అమ్మ. అలాగే మార్నింగే గడప పూజ కూడా చేసుకున్నాము. తులసి చెట్టు దగ్గర దీపాలు కూడా వెలిగించాము మార్నింగ్. చూడండి, మా మమ్మీ మొత్తం నిండు పూలతో అలంకరణ చేసింది. కృష్ణుడు, శివుడు, దేవుడి గది కలకలలాడుతుంది పూలతో. నల్ల నువ్వుల లడ్డు ప్రాసెస్ ఎలా చేయాలో చూసేయండి. నల్ల నువ్వులు, బెల్లం పొడి, నెయ్యి, ఒక ఇలాంచి వేసుకొని మిక్సీ పట్టుకొని లడ్డూలాగా చేసుకోవాలి. నల్ల నువ్వుల లడ్డూలు 7 చేయాలి. అలాగే ఇక్కడ స్వామివారి నైవేద్యాలను చేస్తున్నాను. పానకం, బెండకాయ ఫ్రై, అన్నం, పప్పు, అలాగే పాపడాలు, పంచామృతం, నల్ల నువ్వుల లడ్డు, వడపప్పు, గులాబ్ జామ్ అన్ని ప్రసాదాలు నేను వేసిన అన్నమాట. ఈరోజు 5వ శనివారం పూజ, అలాగే ఏకాదశి 2 కలిసి వచ్చింది. కానీ 2 కలిసి. అలాగే ఇక్కడ చలిమిడితో పిండి దీపాలను చేస్తున్నాను. బియ్యపిండి, కొంచెం బెల్లం పొడి, నెయ్యి, ఒక హాఫ్ అరటిపండు వేసుకొని పచ్చిపాలతో కలుపుకొని 1 అవర్ పక్కన పెట్టుకోవాలి. తర్వాత పిండి దీపాలను చేసుకోవాలి. చాలా బాగా వస్తుంది పిండి దీపాలు అయితే. చూడండి ఎంత చక్కగా వచ్చిందో పిండి దీపం. పూజకు అన్నీ రెడీ చేస్తుంది మా అమ్మ. చూడండి ఇక్కడ మీరే. అలాగే నేను ఇక్కడ మా మమ్మీతోని నామం పెట్టించుకుంటున్నాను. నాకు నామాలు పెట్టుకోవడం అంటే చాలా ఇష్టం. ఇది మా 5వ శనివారం పూజ. అసలు శనివారాలు ఎలా గడిచిపోతున్నాయో తెలియడమే లేదు. అంతా గోవిందుడి కృప. ఇక్కడ నేను నా నామాన్ని చూపిస్తున్నాను. అలాగే ఇక్కడ నాకు నామం మా మమ్మీ పెడుతుంది. నాకు నామం ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. నాకైతే చాలా బాగా నచ్చింది నామం. మీరే చూడండి ఎంత బాగుందో. మమ్మీ పెట్టింది నామం. చలిమిడితో చేసిన పిండి దీపాలు 2 పూజ గదిలో కూడా నేను వెలిగించాను. మీరే చూడండి ఎంత చక్కగా వెలుగుతున్నాయో పిండి దీపాలు. నెయ్యి వేసి వెలిగించాను. కార్తీక మాసం కాబట్టి శివుడికి మరియు కృష్ణుడికి దీపాలను పెట్టాము. చూడండి ఎంత చక్కగా వెలుగుతున్నాయో. కార్తీక మాసంలో దీపారాధన చేస్తే చాలా మంచిది. అందుకే నెయ్యితో దేవుడికి హారతిని ఇస్తున్నాను. ఇక 7 శనివారాల పూజ మొదలు పెట్టుకున్నాము. ముందుగా వినాయకుడి పూజను చేసుకుంటున్నాము. ఏ పూజ చేసుకున్నా వినాయకుడి పూజ చేసుకోవాలి. అందుకే ముందుగా వినాయకుడి పూజను చేసుకుంటున్నాము. పూజ పూర్తయిన తర్వాత స్వామికి అగరబత్తి ధూపాన్ని ఇస్తున్నాము. మా చేతుల మీదుగా ఆ స్వామికి పూజ చేస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది మాకైతే.
నాకు పూజలు చేయడం అంటే చాలా ఇష్టం. ఈ శనివారం పూజ మేము ఫస్ట్ టైం చేసుకుంటున్నాము మా ఇంట్లో. 7 శనివారాల వ్రతం. అంతా స్వామివారి కృప వలనే మాకు ఇది సాధ్యమైంది. గోవిందుడి కృప వలన మేము 7 శనివారాల వ్రతము చేసుకుంటున్నాము. అలాగే ఇక్కడ వినాయకుడికి తాంబూలాన్ని ఇస్తున్నాము. స్వామివారి పూజ పూర్తయింది. ఇప్పుడు స్వామివారికి నీరాజనం సమర్పించుకుంటున్నాము. ఆ గోవిందుడి కృప మా పైన ఇలానే ఉండాలని, ఇంకా ఎన్నో పూజలు చేసుకోవాలని కోరుకుంటున్నాము. ఇక్కడ స్వామివారికి నీరాజనం సమర్పించుకున్నాము. ఇప్పుడు గోవిందుడి పూజను మొదలు పెట్టుకున్నాము. గోవిందుడికి ముందుగా పూలతో పూజను చేసుకుంటున్నాము. అలాగే కొన్ని అక్షంతలతో పూజను చేసుకుంటున్నాము. అలవేలు మంగ పద్మావతి అమ్మవారికి కుంకుమార్చనను కూడా చేసుకుంటున్నాము. అమ్మవారి నామాలు చదువుకుంటూ పూజ పూర్తయిన తర్వాత ఇక్కడ అగరబత్తి ధూపాన్ని స్వామికి చూపిస్తున్నాము. గోవిందుడి పూజ చక్కగా జరిగింది. ఈ 5వ శనివారంలో మేము వెరైటీగా అంటే కొత్తగా దీపాలను స్టెప్స్ లాగా పెట్టాము. 7 వరుసలాగా. మీరే చూడండి ఎంత చక్కగా వెలుగుతున్నాయో. అలాగే ఇక్కడ నీరాజనాన్ని సమర్పించుకుంటున్నాము స్వామికి. మా 5వ శనివారం పూజ చక్కగా జరిగింది. మీరు కూడా తీసుకోండి హారతిని. ఇక్కడ మేమందరము ప్రార్థించుకుంటున్నాము అందరూ బాగుండాలి అని. మా 5వ శనివారం పూజ పూర్తయింది. చూడండి మీరే, ఆ దీపాలు అయితే ఎంతో చక్కగా వెలుగుతున్నాయి 7 వరుసలో. నాకైతే చాలా బాగా నచ్చింది. 7 మెట్లుగా భావించి ఇలా కొత్తగా పెట్టాము 5వ శనివారంలో పూజలో. అలాగే స్వామివారికి నైవేద్యాలు కూడా చేసి సమర్పించుకున్నాము. మా 5వ శనివారం పూజ చక్కగా జరిగింది. స్వామివారు చూడండి ఎంత నిండుగా కళగా ఉన్నాడో. మేము ప్రతి పూజలో ఏదో ఒకటి నేర్చుకుంటున్నాము. ఇక్కడ నేను అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే నా సంకల్పం పూర్తి అవ్వాలని స్వామివారిని ప్రార్థించుకుంటున్నాను. అలాగే మా 5వ శనివారం పూజలో ఏమైనా తప్పులుంటే క్షమించమని స్వామివారిని కోరుకుంటున్నాను. మనం ఎంత చేసినా ఏదో ఒకటి మిస్ అవుతూనే ఉంటుంది. నా పూజ ఎలా అనిపించిందో మీరు తప్పకుండా కామెంట్ చేయండి. ఇక్కడ స్వామివారికి నేను నా సంకల్పాన్ని చెప్పుకుంటూ స్వామివారిని ప్రార్థించుకుంటున్నాను. అలాగే స్వామివారికి మేము నీరాజనం సమర్పించుకుంటున్నాము. అలాగే నేను గోవింద కోటిని కూడా రాశాను ఈవినింగ్, కానీ నేను అది వీడియో తీయడం మర్చిపోయాను. స్వామివారి ప్రసాదాలు చూడండి, బెండకాయ పప్పు, వడపప్పు, అన్నం, పాపడ, అలాగే గులాబ్ జామ్. ఇవన్నీ ఈరోజు స్వామివారి ప్రసాదాలు. 5వ శనివారం పూజ చాలా బాగా జరిగింది. పూజ పూర్తయింది. నేను ఇక్కడ స్వామివారి ప్రసాదాన్ని స్వీకరిస్తున్నాను. 7 శనివారాల్లో 5వ శనివారం పూజ చాలా బాగా జరిగింది. ఈరోజు మా మమ్మీ దీపాలు 7 వరుసలో పెట్టింది, ఇట్లా స్టెప్ బై స్టెప్ 7 మెట్లుగా. మీకు నా వ్లాగ్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.